హలో నమస్తే, నా పేరు రాధాకృష్ణ. నిన్నటి మీ ఎపిసోడ్ అందరూ చూసే ఉంటారు. నామినేషన్స్ డే, మండే, మంట డే, విపరీతమైన అరుపులు కేకల మధ్యన భయంకరమైన నామినేషన్స్ జరిగాయి. మీ ఇష్టమైన కంటెస్టెంట్స్కి మీరు ఓట్లు వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సోమవారం నాడే ముగిసిపోయింది కాబట్టి ఇక్కడ కంటిన్యూగా ఓట్లు వేయాలి. పెద్ద పెద్ద కంటెస్టెంట్ అందరూ ఈ వారం వచ్చారు. గత వారం అలాగే జరిగిపోయింది. పెద్ద కంటెస్టెంట్ వరణి గారు వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఈ వారం కానీ మీరు మీ ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోకపోతే కంపల్సరిగా ఈ వారం కూడా పెద్ద వికెట్టే పడిపోయే ఆస్కారాలు ఉంటాయి. కనుక మీరందరూ దయచేసి ఓట్లు వేయండి మీ ఇష్టమైన కంటెస్ట్కి మరీ మరీ చెప్తున్నాను. అలాగే నాకు కూడా కొద్దిగా లైక్ చేయండి. నేను మరీ అడుగుతున్నాను కదా, ఒకసారి నాది లైక్ చేసి వీడియో చూడండి. ఒక్కసారి లైక్ వీడియో కొట్టండి కొట్టండి కొట్టండి, ఒక్కసారి లైక్ చేసి కొట్టండి. ఇప్పుడు మనం బిగ్ బాస్లోకి వెళ్ళిపోదాము. నిన్న సండే నాడు భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? సంజన గారు, తనుజ గారు అండ్ దివ్య ఓకే, ఇది పెద్ద మనుషులు ఒప్పందం అంటారు చూసారా, అలాంటి ఒప్పందానికి వచ్చారు. నువ్వు నేను గొడవ పడద్దు, ఒకరికొకరు వాదర్చుకుంటూ చక్కగాను మనం ఆడుకుందాము, ధైర్యం చెప్పుకుందాము, నీకు నాకు మధ్యన రేప పెంచుకుందాం అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసిపోయారు. ఆ ఎపిసోడ్ మనకి చూపించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లంతా కూడాను బెలూన్స్ ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అయితే కొత్తగా ఈ టాస్క్ కూడా కొత్తగా ఉంటుంది. ఎలా? ఇమానియల్కి అండ్ ఆయేషాకి ఇద్దరికి కూడాను నామినేషన్స్ పవర్స్ ఉన్నాయి కాబట్టి, అంటే పౌరాస్త్రం ఉంది, వీళ్ళకి సేవింగ్లో ఉన్నారు కనుక మిగతా వాళ్ళందరినీ కూడాను నామినేట్ చేసే బాధ్యత ఎలాగా ఉంది అనేది ఉంటే మీ ఇద్దరు కూడాను బిలూన్స్ అన్ని కూడా పొగలు కొడితే అందులోని టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ మీరు ఎవరితో షేర్ చేసుకుంటే వాళ్ళకి నామినేషన్స్ చేసే అధికారం మీరు ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు నామినేషన్స్ చేస్తారు అని ఒక రకమైన గేమ్ చిన్నది పెట్టి చేయించాడు. చాలా చక్కగా నామినేషన్స్ అన్ని కూడా జరిగాయి. అయితే ఈలోగా ఇమానియల్ కానీ అయేషా కానీ ఇద్దరు కూడాను ఎంక్వైరీ చేసుకున్నారు. ఎవరెవరిని నామినేషన్లో పెట్టాలి, ఎవరు పెడతారు నామినేషన్లో, ఎవరు తీసుకురావాలి అని ఒప్పందాలు కుదుర్చుకుని వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఇలా టికెట్స్ ఇవ్వడం దాంట్లోని ఇమానియల్కి అండ్ కళ్యాణ్కి ఒక వార్ జరిగింది క్లైమాక్స్లో అనమాట. ఏం జరిగింది, ఎందుకు జరిగింది మీరు అది చూస్తున్నారు కదా. ఆ కళ్యాణ్ ఇమానియల్లో తప్పు ఎవరిది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి తప్పు ఎవరిదో నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. అది ఇంకా యూజ్గా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ సాయి అయేషాకేమో డైరెక్ట్ నామినేషన్స్ వచ్చింది. అయేషా ఎవరిని డైరెక్ట్గా నామినేట్ చేసింది? రీతు చౌదరిని నామినేట్ చేసింది. రీతు చౌదరికి చెప్పిన పాయింట్, ఆ విధానం, రీతు చౌదరి వాదించుకున్న విధానం అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇద్దరి దాంట్లో ఎక్కువగా అయేషాదే తప్పు ఉంటుంది. ఎందుకంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టుగానే ఉంటుంది. ఆ పాయింట్ కూడా బయట చూసొచ్చిన పాయింట్ మాట్లాడింది తప్పితే ఈ వారం రోజుల్లో జరిగిన పాయింట్ లేదు అయేషా మాట్లాడలేదు. అందు గురించి అయేషాది కొద్దిగా తగ్గిన, రీతు చౌదరి మాత్రం బ్రహ్మాండంగా పాయింట్ దాన్ని ఆర్గ్యుమెంట్ చేసుకున్నది. అదేవిధంగా నెక్స్ట్ సాయి దివ్య, నా తాలూకా పవర్ని, ఇమ్యూనిటీ పవర్ని మీరు తీసేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి దివ్య మధ్యన, సాయి కళ్యాణ్ మధ్యన, ఇద్దరి మధ్యన కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే సాయి వాదనలోని పెద్ద పసలేదు. కళ్యాణ్ గట్టిగా ఇచ్చారు. కళ్యాణ్ అద్భుతంగా మామూలు పాయింట్స్ మాట్లాడాడు. పవర్స్తో ఎవరు వచ్చినా సరే నా గేమ్లో పవర్స్ ఉండకుండా ఉండేటట్టుగా చేసుకోవడం నా తాలూకా బాధ్యత, కనుక నేను దీనికోసం పోరాడతానని చెప్పి కళ్యాణ్ దానికి చక్కగా మంచి పాయింట్ మాట్లాడాడు. అదే నెక్స్ట్కి వెళ్తే తనూజ వర్సెస్ రమ్య. తనూజ వర్సెస్ రమ్య కూడాను అత్యద్భుతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది ఇద్దరికి కూడాను, రమ్యకి తనూజకి. అయితే తనూజ దాంట్లోని కొద్దిగా మాట్లాడిన, రమ్య కొద్దిగా కరెక్ట్ పాయింట్ మాట్లాడించింది. ఎందుకంటే మీ బాండింగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి నేను రాలేదు, నేను మీకు ఫేక్గా ఉన్నావు, ఒకసారి బాండింగ్స్ కదా, నాన్న నిలిపాడు కదా, ఇప్పుడు అమ్మ కావాల్సి వచ్చింది నీకు అని వేరే వేరే బాండింగ్స్ ఎత్తుక్కుంటున్నావు, నువ్వు ఈ రకంగా సర్వైవ్ అవుతున్నావు, సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు అని రమ్య టక్ నిచ్చి పడేసింది. అయితే వీళ్ళిద్దరు దాంట్లో కూడాను ఎవరు కరెక్ట్, రమ్యలోని తనుజలోని ఎవరు కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్ కాదు. ఎందుకంటే నిన్నటి మొత్తం ఎపిసోడ్లో ఒక పాయింట్ వెళ్తున్నారు అందరూ చాలా చక్కగా, అంటే కొద్దిగా చేసిన దాంట్లో కరెక్ట్గా ఉన్నాయి. అలాగే రీతు మళ్ళీ నామినేట్ చేసింది అయేషాని. ఇలాగా నామినేట్ చేసుకుంటే లాస్ట్కి బిగ్ బాస్ ఏం చేశాడు? ఒక పవర్ ఇచ్చాడు. ఎవరికి? సుమన్ శెట్టికిను ప్లస్ గౌరవ్కి ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటి? క్యాప్సూల్ టాస్క్ ఫ్రమ్ ది బిగినింగ్ అనమాట. అది కూడా గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది? క్యాప్సూల్స్ని రెడ్ క్యాప్సూల్ అండ్ బ్లూ క్యాప్సూల్ పెట్టడం జరిగింది.
రెడ్ క్యాప్స్లో ఎంచుకునే వాడికి సేవ్ అయిపోయినట్టుగా వచ్చింది. సోమన్ శెట్టి అదృష్టవంతుడు అనుకున్నాం. కానీ సేవింగ్ పవర్ అనేది గౌరవ్‌కి వచ్చింది. మొత్తం నామినేషన్స్ అయిపోయాక గౌరవ్ నువ్వు ఎవరిని సేవ్ చేయదలుచుకున్నావు అని అనగానే టక్మని గౌరవ్ ఏమని చేశాడు, అయేషాని పిక్ చేసి పక్కన పెట్టేశాడు. అయేషా నామినేషన్ లేదు. ఒకవేళ అయేషా గారి నామినేషన్‌లో ఉంటే గన్ షాట్‌గా అయేషా ఈ వారం వెళ్ళిపోయేది. ఎందుకంటే అయేషాకి నెగెటివ్ నడిచింది. అరుపులు, అరుపులు, అరుపులు ఈ వారం అంతా నెగెటివ్ నడిచింది. ఆటలు ఆడలేదు, సాధించలేదు, అండ్ ఏడుస్తా ఉంది అని అయేషాని నెగెటివ్ ఉంది. కనుక కంపల్సరీగా వెళ్ళిపోయింది. కానీ అయేషాని తక్కువ సేవ్ చేసేసాడు. అయితే బిగ్ బాస్ గేమ్ అలాగ ఉంటదనుకో, అటు ఇటు, ఇటు అటు జంబ్లింగ్ లాగా. ఇప్పుడు 8 మంది వచ్చేసారు నామినేషన్స్‌కి. ఎవరా 8 మంది వచ్చారు? ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, కళ్యాణ్ ఎవరిని తనూజాని నామినేట్ చేస్తానని టికెట్ తీసుకొని సంజనాని నామినేట్ చేశాడు. అది ఇమానియల్‌కి నచ్చలేదు. అది ఒక పాయింట్ ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదు. ఇమానియల్‌కి ఫుల్ ఫైర్ అయింది. ఎక్కడ ఫైర్ అయింది? నేను టికెట్ నువ్వు తనూజానికి పాయింట్ చెప్పిస్తావు అనుకుంటే నువ్వు తనూజాని నామినేట్ చేయలేదు. సంజనాని నామినేట్ చేసావు. నాకు చెప్పని వారి వ్యక్తిని నామినేట్ చేసావు. నీకు టికెట్ ఇవ్వకుండా నేను ఉంచుకుంటే బాగుండు అని ఇమానియల్ విపరీతంగాను వాదించడం జరిగింది. బాధపడ్డాడు. ఎందుకంటే తనూజ గారు ఇప్పుడు వెళ్ళిపోతే నేను రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. ఈ వారం తనూజ గారు వెళ్ళిపోతే నేను రిగ్రెట్. కానీ తనూజ గారు అయితే వెళ్ళరు. ఇది సంజన గారు అయితే వెళ్ళరు. ఎందుకంటే సంజన గారికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకి ఎపిసోడ్‌లో ఇక్కడికి వచ్చిన తర్వాత పెంచుకున్న ఫాలోయింగ్ అది ఇంతవరకు డౌన్ ఫాల్ అవ్వదు. కంపల్సరీగా ఆమె అయితే సేవ్ అవుతారు. సంజన గారు సేవ్ అవుతారు కంపల్సరీగా. అయితే తనూజని, కళ్యాణి ఇద్దరికి గొడవ అయ్యి ఉంటే బాగున్ను. కానీ ఆరిద్దరికి అవ్వలేదని ఇమానియల్ కొద్దిగా ఇదైంది. ఎందుకంటే చెప్పాడు కాబట్టి. ఇమానియల్‌కి చెప్పాడు కాబట్టి. అయితే ఇమానియల్ దగ్గర పాయింట్ ఉంది. తనూజని నామినేట్ చేసి. కళ్యాణ్ ఏమంటాడు? తనూజ ఆల్రెడీ నామినేషన్‌లోకి వచ్చింది కదా! వేస్ట్ అయిపోతుందని సంజనాని తీసుకొచ్చాను అంటాడు. అలాగే సంజన గారు కూడా వేరే వారికి వేయకుండా దివ్య నామినేషన్ లేదని దివ్య తీసుకొచ్చింది. దివ్య అదే పాయింట్ అంటది. నీకెవరు తోడు లేరని నన్ను తీసుకొచ్చావు. ఈ వారం నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు అన్నట్టుగా మాట్లాడతారు దివ్య. కానీ దివ్యకి కూడా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే దివ్యకి మాధురి గారితోని గొడవలు అవడం వల్ల ఈ 1 వీక్ మంచి ఫామ్ వచ్చింది. విపరీతంగా ఆమెకు ఓట్లు అవుతున్నాయి. కనుక ఆమెకు కూడా ఫాలోయింగ్ ఉంది. కనుక దివ్య కూడా వెళ్ళదు. ఈ వారం వెళ్ళిపోయేటట్టు ఉంటే మ్యాక్సిమం ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయ్యాయి రాత్రి నుంచి కాబట్టి మీకు ఫేవరెట్ కంటెస్ట్ వేసుకోండి. ఇప్పుడు లైవ్ చూసుకుంటుంటే అంటే జనరల్‌గా ఓటింగ్ సెక్షన్ నడుస్తూ ఉంది. ఆ నడుస్తున్న దాంట్లో చూసుకుంటూ ఉంటే చెక్ చేస్తే మొత్తం సోషల్ మీడియాలోని తక్కువలో లిస్ట్‌లో ఉన్నది రాము, రాథోడ్ అండ్ సాయి. కనుక ఎవరైనా ఓట్లు వేయాలనుకునే వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉంటే కంపల్సరీగా వీళ్ళకి వేసుకోండి. ఉండాలనుకునే వాళ్ళు కంపల్సరీగా రాము, రాథోడ్ ఆర్ సాయి డిసైడ్ అవుతుంది. అయితే ఇంకా 1 వీక్ ఉంది కాబట్టి ఈ కెప్టెన్సీ టాస్క్‌లు ఉన్నాయి కాబట్టి ఈ టాస్క్‌ల్లో నడుస్తున్న వాటి విధానం బట్టి ఎవరెవరికి ఓట్ల సెక్షన్ అనేది ఇంకా పెరగొచ్చు. కనుక మీరు కంటిన్యూ చేస్తుండండి. అలాగే నా తాలూకా రివ్యూ ఎలా ఉంది, ఏమిటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తాలూకా వాట్సాప్ స్టేటస్‌ల్లో నాకు వీడియోస్‌ని పెట్టుకొని నాకు మరింత దింపిస్తారు. మీరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటది. ఎంత రీచ్ ఉంటే అంత బెనిఫిట్‌గా ఉంటుంది. కనుక మీరందరూ కూడా కామెంట్ చేస్తారని నేను మరోసారి మనవి చేసుకుంటున్నాను. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూడండి. లైక్ చేయండి. లైక్ కొట్టండి. కొట్టండి. ఇప్పటికైనా లైక్ కొట్టండి. కొన్ని వీడియో ఇంత చెప్పాను కదా! ఇప్పటికైనా ఒక లైక్ చేయండి. ఓకేనా? ఎన్ఆర్‌కే టాక్స్ రాధాకృష్ణ. థాంక్ యూ.